మీకు ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? మాది లోకల్ శ్రీకాకుళమేనండి. మరి శ్రీకాకుళంలో మన ఈ పెద్ద స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నది. ముందెప్పుడూ లేని విధంగా ఈసారి ఇలాగా సెకండ్ టైం ఇలాగా చేయడం అనేది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద తెలుగుదేశం గవర్నమెంట్ ఫర్ దిస్ ఈవెంట్ హ్యాపెన్. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ శ్రీకాకుళం. రోజుల్లో జరిగిన ఈవెంట్స్ కానీ మేనేజ్మెంట్ కానీ మరి ఫెసిలిటీస్ ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా? లేదండి, చక్కగా ఆర్గనైజ్ చేశారు. అండ్ ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తూ ఆడియన్స్ని కానీ ప్రజలందరినీ కూడాను రూట్ మ్యాపింగ్ కానీ అంతా కూడాను కరెక్ట్గా చాలా బాగా చేశారు. మరి పిల్లలకి కిడ్స్ ప్లే జోన్ ఏమైనా ఎంజాయ్ చేశారా డ్రోన్ షో కానీ? సో స్పెషల్గా మళ్ళీ ఈరోజు డ్రోన్ షో ఉన్నదనే స్పెషల్గా మేము ఈరోజు వచ్చాము. సో అందుకోసమని పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెంట్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నారా? yes కిడ్స్ ప్లే జోన్ కి వెళ్ళారా? సో మేము ఈరోజే ఈవెంట్కి రావడం జరిగింది 3 daysలోని. సో రష్ ఎక్కువ ఉండడం వల్ల పార్టిసిపేట్ చేయడానికి అవ్వలేదు. నెక్స్ట్ ఈవెంట్లో తప్పకుండా మేము ఏది మిస్ అవ్వకుండా చేస్తాం. 3 days ఈవెంట్స్ లో మీ ఫేవరెట్ ఈవెంట్ ఏంటి? సో శోభయాత్ర అయితే చాలా బాగా జరిగింది. అండ్ నిన్న డ్రోన్ షో అయితే చాలా హైలైట్గా ఇంకా చాలా బాగుంది. సో ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన శ్రీ ఈవెంట్స్ వారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.